హైదరాబాద్ కుకట్పల్లిలో 12 ఏళ్ల చిన్నారి సహస్రని హత్య కేసులో హంతకులను పట్టుకోవడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. హత్య జరిగి 4 రోజులు అవుతున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ఇంకా మిస్టరీ కొనసాగుతుంది. కేసు పురోగతి లేకపోవడంపై సహస్రాని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పాపను చంపిన హంతకులను వెంటనే పట్టుకోవాలని కోరుతున్నారు. పాపను తండ్రే చంపాడంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రచారం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను గుర్తించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా సహకరిస్తున్నామన్న ఆయన తమకు ఎవరిపై అనుమానం లేదని చెప్పాడు. న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశాడు. ఇంతవరకు ఎవరికి దొరకట్లేదు, పోలీస్ వాళ్ళకి దొరకట్లేదు, క్లూ దొరకట్లేదు. ఇది ఎవరు చేశారో ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా క్లూ కూడా వదలలేడు. అతను ఎంత ప్రొఫెషనల్గా చేసిండో నాకే అర్థమవుతలేదు. నా మీద కక్ష ఉందా, మరి మా పాప మీద కక్ష ఉందో తెలియట్లేదు. ఈ కొందరు ఛానల్స్ ఏం చేసి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేసి తండ్రి చంపిండు అని చెప్తారు. వాళ్ళకు కొద్దిగా చెప్తున్నాను, బాగుండదు. ఎందుకంటే వాళ్ళు కడుపుకు అన్నమే తింటారు, వేరే తింటలేరు. కొద్దిగా ఆలోచించి చేయండి. ఎందుకంటే తండ్రి చంపుకునే పరిస్థితి ఎవరికి ఉండదు. అదే మీరు ఆలోచించండి, అంతకుని పట్టుకునే ప్రయత్నం చేయండి మీరు. అంతేగాని నా మీద తోయడం ఇది న్యాయం కాదు. ఎప్పుడైనా సరే అంతకుని పట్టుకోవడానికి ట్రై చేయండి సార్. మీరు అందరు కలిసి మీరు నేను పోలీసు వాళ్ళకి చాలా సహకరిస్తున్నాను. నేను 100% సహకరి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తున్నాను, చెప్తున్నాను. నేను చెప్తున్నాను నువ్వేం జరిగింది, ఎట్లా జరిగింది అన్నీ క్వశ్చన్స్ వేసిండు. వాళ్ళందరూ వేసారు. నేను కూడా అదే చెప్పాను. ఈ విషయం కంటే నాకు ఎక్కువ తెలియదు. నా మీద పగ ఉంది అని ఆలోచన ఉందంటే కూడా ఎవరితో నేను ఎక్కువ కుట్లాడాను. ఏంది అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎంత వీళ్ళు ఎప్పటి నుంచి నన్ను ఫాలో చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నా పాప మీద కక్ష ఉందా, నా మీద కక్ష ఉందా, అసలు ఏం తెలియట్లేదు. అతను దొరికిన వరకు నేను వెయిట్ చేస్తా, ఫైట్ చేస్తా. ఒక 10 ఎన్ని రోజులైనా సరే ఫైట్ చేస్తాను సార్. నేను కంపల్సరీ వాడు దొరకాలి నాకు.